హాయ్! నేను గోపికృష్ణ. నేను చాలా ఇన్‌స్టిట్యూట్‌లో కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీలాగా పనిచేస్తున్నాను. నేను యూపీఎస్సీ అభ్యర్థులు మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 చదివే అభ్యర్థులందరికీ కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తూ ఉంటాను. నేను కొత్తగా ఒక పాడ్‌కాస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. మీ అందరికీ నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వారికి ఆ వారంలో చదివేది కానీ, ఆ రోజుకి బాగా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి నేను ఈ పాడ్‌కాస్ట్‌లో మీకు వినిపిస్తాను. సో, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. నమస్కారం. ఈరోజు మన ముందు ఒక చాలా పెద్ద డాక్యుమెంట్ ఉంది. అవును. చాలా పెద్దది. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ మన ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ఆ! డిసెంబర్ 5న ఇండియా రష్యా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన. పైకి చూస్తే ఇది మామూలు ప్రకటనలాగే అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం జరిగేదే కదా? సరిగ్గా. కానీ దీని లోపలికి వెళ్లి చూస్తే అసలు విషయం వేరేలా ఉంది. ఇది కేవలం స్నేహం గురించి మాత్రమే కాదు. కానే కాదు. ప్రపంచ వేదికపై ఇప్పటికీ ఉన్న వ్యవస్థలకు హ్మ్. ఒక రకంగా సమాంతరంగా ఒక కొత్త ఆర్థిక, రవాణా, రాజకీయ వ్యవస్థను నిర్మించడానికి వేస్తున్న ఒక బ్లూ ప్రింట్ లాగా అనిపిస్తోంది. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఈరోజు మనం ఆ బ్లూ ప్రింట్‌ను కొంచెం విడమరిచి చూద్దాం. అవును, దాని అసలు అర్థమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి పత్రాల్లో వాడే భాష చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఒక్కో పదం వెనుక అంటే ఎన్నో అర్థాలు దాగి ఉంటాయి. నిజమే. మేము స్నేహంగా ఉంటాము అని చెప్పడం వేరు, మేము కలిసి ఒక కొత్త దారిని నిర్మించుకుంటాము అని చెప్పడం వేరు. ఈ ప్రకటన రెండో రకం. సరే, అయితే ఆ దారిలో మొదటి అడుగుతోనే మొదలు పెడదాం. ఈ సంబంధాన్ని వర్ణించడానికి కొన్ని చాలా గంభీరమైన మాటలు వాడారు. అవును, ప్రత్యేక మరియు విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం అని. ఇంకా కాలపరీక్షకుని నిలిచిన బంధమని కూడా. 25 ఈ భాగస్వామ్యం కొనసాగుతోందని చెప్పారు. ఇవన్నీ వినడానికి బాగున్నాయి, కానీ ప్రస్తుత క్లిష్టమైన, సవాలుతో కూడిన ప్రపంచ రాజకీయ పరిస్థితిలో ఈ మాటలకు నిజంగా విలువుందా, లేక ఇవి కేవలం దౌత్యపరమైన మర్యాదలా? ఇక్కడే అసలు విషయముంది. ఆ క్లిష్టమైన, సవాలుతో కూడిన అనే మాటను వాళ్లే స్వయంగా చేర్చడం చాలా ముఖ్యం. అంటే దాని అర్థం? అంటే ప్రపంచంలో ఏది జరిగినా, మాపై ఎందరు ఒత్తిడి తెచ్చినా మా సంబంధం చెక్కు చెదరదు అని చాలా గట్టిగా చెప్పడమే ఇది. మీరు చెప్పిన ఆ బ్లూ ప్రింట్లో ఇది మొదటి, అతి ముఖ్యమైన పునాదిరాయి అన్నమాట. వేరే ఎవరితోనో సంబంధం లేకుండా మా దారి మాది అని చెప్పే ఒక బలమైన సంకేతం. ఖచ్చితంగా. కేవలం మాటలతోనే సరిపెట్టలేదు, కొన్ని పనులు కూడా చేస్తున్నారు. ఉదాహరణకు యెకాటెరిన్బర్గ్, కజాన్లలో ఇండియా కొత్త కాన్సులేట్లు తెరుస్తోంది. ఇది చిన్న విషయం కాదు కదా? అస్సలు కాదు. కాన్సులేట్ తెరవడమంటే ఆ ప్రాంతంతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయాలనే దీర్ఘకాలిక నిబద్ధతను చూపించడం. దానికి తోడు వాళ్ళ మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారుల మధ్య జరిగిన మీటింగ్స్ లిస్టు చూస్తేనే తెలుస్తోంది. అవును, ఇది కేవలం ఏడాదికొకసారి జరిగే ఫోటో సెషన్ కాదని అర్థమవుతోంది. తెర వెనుక నిరంతరాలంగా ప్రతి స్థాయిలో సంప్రదింపులు జరుగుతూనే ఉంటాయి. ఇదొక సజీవమైన యంత్రాంగం. సరే, ఈ యంత్రాంగానికి ఇంధనం లాంటిది ఆర్థిక వ్యవస్థ. ఇక్కడొక పెద్ద నంబర్ మన కళ్లను ఆకర్షిస్తోంది. $100 బిలియన్. అవును, 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచాలనే లక్ష్యం. ఇది చాలా పెద్ద టార్గెట్. కానీ రష్యాపై ఇన్ని ఆంక్షలున్నప్పుడు ఇది సాధ్యమేనా అని కదా మీ ప్రశ్న? సరిగ్గా అదే మంచి ప్రశ్న. ఆ $100 బిలియన్ సంఖ్య కంటే దాన్ని ఎలా సాధించాలనుకుంటున్నారనే ప్రణాళిక ఇంకా ఆసక్తికరంగా ఉంది. ఎలా? ఇక్కడే మన ప్రత్యామ్నాయ వ్యవస్థ అనే థీమ్ స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్లు 2 కీలకమైన మార్గాలను సూచించారు. ఒకటి, వాణిజ్య లావాదేవీల కోసం జాతీయ కరెన్సీలను వాడటం. అంటే రూపాయి, రూబుల్. అవును. ఇక 2, మన రూపేలాంటి జాతీయ చెల్లింపు వ్యవస్థలను వాళ్ల మిర్ సిస్టంతో అనుసంధానించటం. ఒక్క నిమిషం. జాతీయ కరెన్సీలలో వాణిజ్యం అంటే వినడానికి బాగుంది. డాలర్పై ఆధారపడటం తగ్గుతుంది. కాని ఆచరణలో దీనికి సవాళ్లుండవా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కరెన్సీ మారకం రేట్ల అస్థిరత ఒక పెద్ద సమస్య. ఇది అంత సులభంగాదు. మరి ఎందుకీ ప్రయత్నం? ఎందుకంటే వాళ్ల ఉద్దేశం వేరు. దీర్ఘకాలంలో డాలర్ వ్యవస్థకు ఒక ప్రత్యామ్నాయాన్ని నిర్మించుకోవాలి. రిస్కులున్నాయని తెలిసి కూడా ఈ దారిలో వెళ్లడానికి సిద్ధపడ్డారంటే వాళ్ల వ్యూహాత్మక లక్ష్యం ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం వాణిజ్యం కాదు, ఆర్థిక సార్వభౌమత్వం కోసం చేసే ప్రయత్నం. అంతే.
మా ఆర్థిక లావాదేవీలను వేరే ఏ దేశమూ నియంత్రించకూడదు అనే పట్టుదల. ఈ ఆర్థిక స్వాతంత్ర్యం అనే ఆలోచన ఈ వ్యవస్థ నిర్మాణంలో ఒక ముఖ్యమైన స్తంభం అన్నమాట. ఖచ్చితంగా. దానికి తోడు యురేషియన్ ఎకనామిక్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA చర్చలను వేగవంతం చేయాలని కూడా నిర్ణయించారు. దానివల్ల ఇండియాకు మధ్యాసియా మార్కెట్ కూడా తెరుచుకుంటుంది. అవును. ఇక పత్రంలో ప్రస్తావించిన కొన్ని నిర్దిష్టమైన అంశాలు చూస్తే ఇది కేవలం వస్తువుల మార్పిడి దశను దాటి ఉత్పత్తి గొలుసులను అనుసంధానించే ప్రయత్నమని తెలుస్తోంది. ఉదాహరణకు ఇండియాకు దీర్ఘకాలికంగా ఎరువుల సరఫరాకు హామీ ఇవ్వటం, కీలకమైన ముడి ఖనిజాల వెలికితీతలో జాయింట్ వెంచర్లు, మన దేశం నుండి నైపుణ్యమున్న కార్మికులు రష్యాకు వెళ్లడానికి ఒప్పందాలు. ఇవన్నీ చూస్తే ఒకరి అవసరాలను మరొకరు వ్యూహాత్మకంగా తీర్చుకుంటున్నట్టుంది. ఒకరిపై ఒకరు ఆధారపడటాన్ని పెంచుకుంటున్నట్టు. అవును. ఇది కేవలం వాణిజ్య లక్ష్యమే కాదు, ఆహార భద్రత, పారిశ్రామిక భద్రత వంటి జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కూడా. నిజమే. వస్తువులు తయారు చేస్తే సరిపోదు, వాటికి కావలసిన ఇంధనాన్ని రవాణా చేయడానికి మార్గాలు కూడా కావాలి. ఇక్కడే ఇంధనం మరియు ఈ పెద్ద రవాణా కారిడార్ల ప్రస్తావన వస్తుంది కదా. సరిగ్గా పట్టుకున్నారు. ఇంధన భాగస్వామ్యం అనగానే మనకు చమురు, గ్యాస్ గుర్తొస్తాయి. అవి ఉన్నాయి, కానీ ఇక్కడ అణుశక్తి ఒక ప్రధాన పాత్ర పోషిస్తోంది. కూడుంగుళం ప్లాంట్ గురించి చెప్పారు. అవును. తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ ప్లాంట్ KKNPP నిర్మాణం వేగంగా జరుగుతోందని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే భారతదేశపు భారీ లక్ష్యానికి రష్యా ఒక ముఖ్య భాగస్వామిగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతకంటే ముఖ్యంగా ఇండియాలో రెండో అణు విద్యుత్ ప్లాంట్ కోసం స్థలాన్ని ఖరారు చేసే ప్రక్రియను వేగవంతం చేస్తామని కూడా అంగీకరించారు. ఇది చాలా పెద్ద ముందడుగు. అవును. ఇది వారి సహకారం కేవలం ఒక ప్రాజెక్టుకే పరిమితం కాదని, ఇది దశాబ్దాలపాటు సాగే ఒక వ్యూహాత్మక భాగస్వామ్యమని చూపిస్తోంది. జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ INSTC గురించి మాట్లాడుతున్నారనుకుంటా. అవును, INSTC. ఇది భారతదేశాన్ని ఇరాన్ మరియు మధ్యాసియా మీదుగా రష్యాతో కలిపే ఒక మల్టీమోడల్ రవాణా మార్గం. సాంప్రదాయ సూయెజ్ కాలువ మార్గం కంటే వేగవంతమైనది. చాలా వేగవంతమైనది, చౌకైనది కూడా. దీనితో పాటు చెన్నై వ్లాదివోస్టాక్ తూర్పు సముద్ర కారిడోర్. ఇది రష్యా యొక్క ఫార్ ఈస్ట్ ప్రాంతంతో మనల్ని కలుపుతుంది. కాని అన్నింటికన్నా ఆశ్చర్యపరిచేది ఆర్కిటిక్లోని ఉత్తర సముద్ర మార్గం ప్రస్తావన. ఇది చాలా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న ఆలోచనలా ఉంది. అది నిజంగా ఒక గేమ్ చేంజర్. వాతావరణ మార్పుల వల్ల ఆర్కిటిక్లో మంచు కరగడంతో ఈ ఉత్తర సముద్ర మార్గం ఏడాదిలో ఎక్కువ కాలం నౌకాయానానికి అందుబాటులోకి వస్తోంది. దీనివల్ల ఆసియా, యూరప్ల మధ్య దూరం బాగా తగ్గుతుంది. ఆర్కిటిక్ వనరుల అన్వేషణలో భాగస్వామ్యం కోసం ఇండియాను ఆహ్వానించడం ఒక పెద్ద వ్యూహాత్మక అడుగు. అంటే ఇది కేవలం ఒక రవాణా మార్గం కాదు, భవిష్యత్తులో తెరవబోయే ఒక కొత్త ఆర్థిక వనరుల ఖజానాలో భాగస్వామ్యం అన్నమాట. ఖచ్చితంగా. దానికి తగ్గట్టుగానే ఆ ప్రాంతంలో నడిచే ప్రత్యేకమైన ఓడల కోసం నిపుణులకు శిక్షణ ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకోవడం చూస్తే ఇది కేవలం ఆలోచనలకే పరిమితం కాలేదని అర్థమవుతోంది. అవును, ఆచరణ కూడా మొదలైంది. ఆర్కిటిక్ కౌన్సిల్లో పరిశీలకుడిగా చురుకైన పాత్ర పోషించడానికి ఇండియా సంసిద్ధత వ్యక్తం చేయడం కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది. ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, రవాణా మార్గాలు ఇవన్నీ ఆ ప్రత్యామ్నాయ వ్యవస్థ యొక్క భౌతిక నిర్మాణాలు. కానీ ఏ వ్యవస్థకైనా రక్షణ చాలా ముఖ్యం. సరిగ్గా. ఇప్పుడు మనం ఈ భాగస్వామ్యానికి సాంప్రదాయంగా మూలస్తంభమైన రక్షణ రంగం దగ్గరికి వచ్చాం. ఇక్కడ కూడా ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కేవలం ఆయుధాలు కొనడం, అమ్మడం అనే స్థాయి నుండి ఇది ముందుకు వెళ్తున్నట్టుంది. ఆ మార్పు చాలా కీలకమైనది. దాని పేరు కో-డెవలప్మెంట్ మరియు కో-ప్రొడక్షన్. అంటే కలిసే పరిశోధన చేసి, కలిసే అభివృద్ధి చేసి, ఇక్కడే ఇండియాలోనే తయారు చేయడం. అవును, ఇది భారతదేశం యొక్క మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు సరిగ్గా సరిపోతుంది. అయితే ఈ కో-ప్రొడక్షన్ అనే మాట మనం చాలా సంవత్సరాలుగా వింటున్నాం. ఈసారి నిజంగా పురోగతి ఉంటుందని నమ్మడానికి ఈ పత్రంలో ఏమైనా బలమైన ఆధారాలున్నాయా? మంచి పాయింట్ అడిగారు. ఈసారి ఒక నిర్దిష్టమైన ఆచరణాత్మకమైన అంశాన్ని చేర్చారు. అదేంటంటే ఏమిటది? రష్యా నుండి కొన్న ఆయుధాల విడిభాగాలను భారతదేశంలో సంయుక్తంగా తయారు చేయడం. అంతటితో ఆగకుండా వాటిని స్నేహపూర్వక మూడవ దేశాలకు ఎగుమతి చేయడం కూడా. ఓ, ఇది చాలా పెద్ద మార్పు. అవును,
ఇది భారతదేశాన్ని కేవలం వినియోగదారుడి నుండి ఒక రక్షణ ఉత్పత్తి మరియు ఎగుమతి కేంద్రంగా మారుస్తుంది. అదే సమయంలో రష్యాకు కొత్త మార్కెట్లను తెరుస్తుంది. ఇది ఇద్దరికీ లాభించే ఏర్పాటు. అంటే రక్షణ సంబంధం కూడా ఒక రకంగా ఆర్థిక సంబంధంగా మారుతోందన్నమాట. అంటే రక్షణతో పాటు ఇతర టెక్నాలజీల గురించి కూడా చాలా ప్రస్తావించారు. అంతరిక్షంలో గగన్యాన్ లాంటి మానవ సహిత యాత్రలకు సహకారం, కీలక ఖనిజాలు, డిజిటల్ టెక్నాలజీలు. జాబితా చాలా పెద్దదిగా ఉంది. అవును, ఎందుకంటే 21వ శతాబ్దంపు శక్తి కేవలం సైన్యం లేదా ఆర్థిక వ్యవస్థపైనే ఆధారపడి ఉండదు. అది టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. నిజమే. అందుకే సాంప్రదాయ రంగాలైన రక్షణ, ఇంధనం వంటి వాటిని పటిష్టం చేస్తూనే భవిష్యత్తు సాంకేతికతలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలోకి విస్తరించడం ద్వారా ఈ సంబంధాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నారు. సరే, ఇదంతా ద్వైపాక్షికంగా నిర్మించుకుంటున్న వ్యవస్థ. మరి ప్రపంచ వేదికపై వీళ్ల స్వరం ఎలా ఉంది? ఈ బ్లూ ప్రింట్ను ప్రపంచానికి ఎలా చూపిస్తున్నారు? ఇక్కడ వారి లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. సంస్కరించబడిన బహుళపక్షవాదం. అంటే ప్రస్తుతం ఉన్న ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నాటి వాస్తవాలకు అనుగుణంగా ఉన్నాయి. అవి నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించడం లేదు. వాటిని మార్చాలని గట్టిగా వాదిస్తున్నారు. అందుకే సంస్కరించబడిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో, యుఎన్ఎస్సిలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి రష్యా స్థిరమైన మద్దతు ఇస్తుందని మరోసారి నొక్కి చెప్పారు. అవును, కాని కేవలం పాత సంస్థలను సంస్కరించడమే కాదు, కొత్త వాటిని బలోపేతం చేయడంపై కూడా వారి దృష్టి ఉంది. ఇక్కడే బ్రిక్స్ మరియు షాంఘాయ్ సహకార సంస్థ ఎస్సీఓ లాంటి పాశ్చాత్యేతర కూటముల ప్రాముఖ్యత వస్తుంది. ఈ సంస్థలను బహుళ ధ్రువ ప్రపంచ క్రమానికి కీలకమైన స్తంభాలుగా వారు భావిస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. 2026లో ఇండియా బ్రిక్స్ చైర్మన్షిప్ చేపట్టినప్పుడు రష్యా పూర్తి మద్దతిస్తుందని కూడా చెప్పింది. అంటే పాశ్చాత్య దేశాల ఆధిపత్యంలో ఉన్న G7 లాంటి కూటములకు ప్రత్యామ్నాయ వేదికలను బలోపేతం చేయాలనేది వారి ఉమ్మడి లక్ష్యంలా కనిపిస్తోంది. నిస్సందేహంగా వారి మధ్య బలమైన ఏకాభిప్రాయమున్న మరో అంశం ఉగ్రవాద వ్యతిరేకత. అవును, పహల్గాం, క్రోకస్ సిటీ హాల్ దాడుల గురించి ప్రస్తావించారు. వాటిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం విషయంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని, జీరో టాలరెన్స్ విధానం అవలంబించాలని పిలుపునిచ్చారు. ఇది వారికి ఎప్పట్నుంచో ఉన్న ఉమ్మడి ఆందోళన. సరే, మనం ఈ సుదీర్ఘమైన ప్రకటనలోని దాదాపు అన్ని ముఖ్యమైన అంశాలను చర్చించాం. ఈ మొత్తం బ్లూ ప్రింట్ను చూసిన తర్వాత మనం దేనిని అర్థం చేసుకోవాలి? క్లుప్తంగా చెప్పాలంటే దీని సారాంశమేమిటి? సారాంశమేమిటంటే, మనం మొదట్లో అనుకున్నట్లుగా ఇది కేవలం ఒక స్నేహపూర్వక ప్రకటన కాదు. ఇది ఒక ప్రత్యామ్నాయ ప్రపంచ వ్యవస్థను నిర్మించడానికి వేసిన ఒక వివరణాత్మక ప్రణాళిక. ఆర్థిక రంగంలో డాలరుకు ప్రత్యామ్నాయంగా జాతీయ కరెన్సీలు, వాణిజ్యంలో పశ్చిమ మార్గాలకు ప్రత్యామ్నాయంగా INSTC ఉత్తర సముద్ర మార్గం, ప్రపంచ పాలనలో పాశ్చాత్య కూటములకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్, SCO. సరిగ్గా ఇలా ప్రతి రంగంలో ఒక సమాంతర స్వతంత్ర వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెట్టారు. అంటే ఈ భాగస్వామ్యం ఇప్పుడు కేవలం ద్వైపాక్షిక స్థాయిని దాటి ప్రపంచ క్రమాన్ని పునర్నిర్మించే ఒక పెద్ద ప్రయత్నంలో భాగంగా మారిందంటారా? అవును, ఈ ఉమ్మడి ప్రకటనను మనం ఆ కోణంలోనే చూడాలి. ఇది ఒక సంక్లిష్ట ప్రపంచంలో మారుతున్న అధికార సమీకరణాల మధ్య కలిసి ప్రయాణించడానికి భారతదేశం మరియు రష్యాల మధ్య కుదిరిన ఒక లోతైన అవగాహన. అయితే ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒక చెప్పని ప్రశ్ననుంచుతుంది. ఈ భాగస్వామ్యం కేవలం పరస్పర ప్రయోజనాల కోసం, ప్రస్తుత రాజకీయ అవసరాల కోసం మాత్రమేనా, లేక నిజంగా ఇతర ప్రధాన అధికార కేంద్రాలతో సంబంధం లేకుండా రాబోయే బహుళ ధ్రువ ప్రపంచంలో ఒక విభిన్నమైన స్వతంత్రమైన ధ్రువాన్ని నిర్మించే దీర్ఘకాలిక ప్రయత్నమా? ఒకవేళ ఈ బ్లూ ప్రింట్ విజయవంతమైతే మిగిలిన ప్రపంచంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.